2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 11 అసెంబ్లీ సీట్లకు మాత్రమే పరిమితమైంది వైసీపీ. అవమానకర రీతిలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయింది. అటు లోక్సభ సీట్లలోనూ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వైఎస్ జగన్కు వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమలోనూ కూటమి అభ్యర్థులు విజయ దుమ్దుమి మోగించారు. సీమ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వైఎస్ జగన్కి చుక్కలు చూపించారు సీమ ప్రజలు. ఇలాంటి తరుణంలో జగన్ అడుగులు ఎటువైపు వేస్తారు? ఒకసారి మనం విశ్లేషిస్తే అధికారం కోల్పోయిన జగన్ ఒంటరిగా ప్రతిపక్షంగానే ఉంటారా? లేక పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా? సోదరి షర్మిలతో ఒకటవుతారా? అధికార పార్టీని తట్టుకొని నిలబడి తన ఎమ్మెల్యేలని కాపాడుకుంటారా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు సదరు తెలుగు ఓటరు మదిలో మెదులుతున్నాయి. 2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత వైఎస్ జగన్ అడుగులు ఎటువైపు పడతాయి అనేది ఇప్పుడు అందరి నోళ్లలో మెదులుతున్న ప్రశ్న. ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలని అధికార పార్టీలోకి జంపు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేసినా అధికార పార్టీలోకి వెళ్లకుండా ఆపడం సాధ్యమయ్యే పని కాదు. మరి ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతానని చెప్పిన జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. అటు తల్లి సోదరి దూరం పెట్టారు, ఇటు ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. తిరిగి ఇద్దరిని కలుపుకొని సొంత గూటికి పోయే అవకాశమూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఒకవేళ అది జరగకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్న అధికార పార్టీని తట్టుకొని నిలబడడం కష్టంగానే భావించవచ్చు. రివెంజ్ రాజకీయం జరిగే అవకాశమూ లేకపోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టారు వైసీపీ నాయకులు. ఒక రాజకీయ పండితుడు అయిన చంద్రబాబును జైలుకు పంపడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను రాజకీయంగానే కాకుండా వారి కుటుంబ విషయాల్లో కూడా ప్రవేశించి చాలా నీచానికి దిగజారి మాట్లాడారు వైసీపీ నాయకులు. అప్పుడు కూడా జగన్ మౌనం పాటించాడు, కానీ తన నాయకులను అదుపు చేయలేదు. మరి ఇంత చేసిన జగన్ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశమూ ఉంది. ఎందుకంటే జగన్ పాలన కూడా అంత అవినీతిమయమని ప్రచారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఉన్న మొదటి దారి కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ దిశగా భవిష్యత్తులో అడుగులు పడే అవకాశమూ ఉంది అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తన సొంత వారినందరినీ పోగొట్టుకుని ఒంటరి అయిన వైఎస్ జగన్కి సోదరి షర్మిల, తల్లి విజయమ్మ ఆదరిస్తారా? వారిని కలుపుకొని పోతారా? లేక ఒంటరిగా ఎదురెదుతారా? ఒకవేళ ఒంటరిగా వెళితే మాత్రం కష్టాలు కటకటాలు తప్పవు మరి.